అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోతవరం, ఆర్ ఏనుగుపల్లి, ముంగండపాలెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా అన్నారు కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ. పోతవరం గ్రామంలో పలువురు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం, జనసేన పార్టీలో చేరారు. వారికి గిడ్డి సత్యనారాయణ పార్టీల కండువాలు కప్పి ఆహ్వానించారు. బోల సుబ్బారావు, బీర నాగబాబు, బోల శ్రీను, కె గోవిందు, కె కిలందరూ కూడా వరుస క్రమంలో నిలబడండి. పసుపులేటి శివశంకర్, పసుపులేటి సాయిరాజు, తెల్లాకుల దుర్గాప్రసాద్ గారు, తెల్లాకుల కన్నయ్య గారు, పసుపులేటి వెంకటరమణ గారు, దొడ్డవరపు ప్రసాద్ గారు, పసుపులేటి సురేష్ గారు, పాకలపాటి సతీష్ గారు, మామిడాడ మల్లేశ్వరరావు గారు, వెలుదూటి కుమార్. ఉత్సాహంగా ఉంది. ఇప్పుడే రేపే ఎన్నికలు వచ్చినట్టు అనిపిస్తుంది ప్రజలందరూ చూస్తుంటే. జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద మొత్తంలో నాతో పాటు ప్రచారంలో ఉన్నారు. ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా. ఎక్కడికక్కడ హారతలు ఇస్తూ చాలా ఆనందంగా స్వాగతిస్తున్నారు. ఇది చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పుడే రేపే ఎన్నికలు వచ్చినట్టు అనిపిస్తుంది ప్రజలందరూ చూస్తుంటే. ఇంకో కోణంలో చూడాలంటే ప్రజలు, అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క గోడు వెలిబుచ్చుకుంటున్నారు. ఎక్కడ చూసినా తాగునీటి సమస్య చెప్పుకుంటూనే ఉన్నారు. వాళ్ళ సమస్యల గురించి తప్పనిసరిగా స్పందించి వారికి న్యాయం చేకూరుస్తామని వచ్చే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తాగునీటి సమస్యను కూడా తీర్చలేని దుస్థితిలో ఉన్నదని చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే డ్రైనేజీలు, రోడ్లు అతి దారుణంగా ఉన్నాయి. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది. ఉమ్మడి ప్రభుత్వం వస్తే బీసీలకి రిజర్వేషన్ తీసేస్తారని, అటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని ఈ మీడియా ద్వారా